అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాశ్మీర శైవ మతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా లోతైన ఫిలాసఫీ. అయితే దీని మూలాలు ఎక్కడున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా చాలా తీవ్రమైన రాడికల్ చరిత్ర నుంచి పుట్టిందిది. పదండి ఆ కథ ఏంటో చూద్దాం. తంత్రం అనగానే మనకిప్పుడు ఏం గుర్తొస్తోంది? బహుశా యోగా, ప్రేమ, కుండలిని శక్తి, అద్వైతం ఇలాంటివి కదూ. కానీ తంత్రం యొక్క అసలు మూలాలు చూస్తే షాక్ అవుతాం. శ్మశాన వాటికలు, పూనకాలు, రక్తం, పుర్రెలు, అబ్బా వినడానికే భయంకరంగా ఉంది కదా. ఒకవైపు ఇంత చీకటిగా ఉండే ఆరంభం, మరోవైపు ఇంత ప్రశాంతంగా కనిపించే ఇప్పటి రూపం. ఈ రెండింటి మధ్య ఇంత గ్యాప్ ఎలా వచ్చింది? ఇదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. సరే, దీనికోసం మనం చాలా వెనక్కి వెళ్ళాలి. మన యోగా స్టూడియోలకి చాలా దూరంగా, వేదాల కంటే ముందు కాలానికి. ఆ కాలంలోని షమానిక్ దేవతా ఆరాధనల మూలాల్లోకి వెళ్తే అక్కడ మనకు కనిపించేది శాంతి కాదు, చాలా తీవ్రమైన, శక్తివంతమైన ఆచారాలన్నమాట. ఈ శక్తివంతమైన పద్ధతుల్ని కౌలా సంప్రదాయం అనేవాళ్లు. వీళ్ళు 8 మంది మాతృకలని పూజించేవాళ్లు. అసలు విషయమేంటంటే ఈ పూజలు, కర్మకాండలు అన్నీ శ్మశాన వాటికల్లో జరిగేవి. వీటిని నడిపించేది కూడా మామూలు వాళ్లు కాదు, పూనకం వచ్చిన మహిళలు. ఆ దీక్షలో పుర్రెలు, మద్యం, చివరికి లైంగిక చర్యలు కూడా వాడేవారంటే ఆలోచించండి ఎంత తీవ్రంగా ఉండేదో. ఈ దీక్ష తీసుకున్నవాణ్ణే వీరుడు అని పిలిచేవాళ్లు. ఎందుకంటే అతను తన పాత బంధాలన్నింటికీ చచ్చిపోవాలి, పూర్తిగా కొత్తగా పుట్టాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు శరీరం మీద, ఆచారాల మీద, పూనకాల మీద ఫోకస్ చేసే ఈ కౌల మార్గం ఉంది. ఇది చాలా శక్తివంతమైంది. మరోవైపు అదే సమయంలో మనస్సు మీద, జ్ఞానం మీద, తత్వం మీద దృష్టి పెట్టే శివ ఆగమాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఒకటి బాడీకి సంబంధించింది, ఇంకొకటి మైండ్కి సంబంధించిందనమాట. పూర్తిగా 2 వేర్వేరు ప్రవాహాలు. సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఈ 2 విభిన్నమైన, ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కడ కలిశాయి, ఎక్కడ కలిసిపోయి ఒక కొత్త విప్లవానికి దారితీశాయి? ఆ ప్రదేశమే కాశ్మీర్. మనం కాశ్మీర్ అనగానే ఇప్పుడు వేరే విషయాలు గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు అది అలా కాదు. అదొక మారుమూల ప్రాంతం అస్సలు కాదు, అదొక గ్లోబల్ హబ్. ఆలోచించండి, క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితమే అక్కడ శారదా పీఠం లాంటి గొప్ప యూనివర్సిటీ ఉంది. ఆ తర్వాత బౌద్ధుల సభలు జరిగాయి. ఇండియా, పర్షియా, చైనాని కలిపే సిల్క్ రోడ్లో అదొక కీలకమైన కూడలి. అంటే రకరకాల దేశాల నుంచి, రకరకాల సంస్కృతుల నుంచి జనాలు, ఆలోచనలు అక్కడికొచ్చి కలుస్తూ ఉండేవి. ఇంతేకాదు, అక్కడి రాజులు కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉండేవారు. కొత్త ఆలోచనలకి, కొత్త ఫిలాసఫీలకి విపరీతంగా ఫండింగ్ ఇచ్చేవారు. దీంతో దేశ నలుమూలల నుంచి గొప్ప గొప్ప మేధావులంతా అక్కడికి ఆకర్షితులయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే 1960లలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో ఎలా ఉండేదో ఆ రోజుల్లో కాశ్మీర్ అలా ఉండేది. మేధోపరమైన ఆవిష్కరణలకు అదొక స్వర్గధామం అన్నమాట. ఇలాంటి అద్భుతమైన వాతావరణంలోంచే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆయన పేరు అభినవగుప్తుడు. ఒక మేధావి, ఒక జీనియస్. ఈ చెల్లచెదురుగా ఉన్న ఆలోచనలన్నింటినీ తీసుకొని వాటిని కలిపి ప్రపంచానికి ఒక సరికొత్త మార్గాన్ని చూపించిన గొప్ప సంశ్లేషకుడు. ఆయన తన గురించి తనే ఎంత అందంగా చెప్పుకున్నారో చూడండి. నేను ఒక తేనెటీగలాంటివాణ్ణి. పువ్వుకు తిరిగి మకరందాన్ని సేకరించి వాటన్నింటినీ నా హృదయమనే తేనెపట్టులో తీయటి తేనెగా మార్చాను. ఎంత గొప్ప మాట! అంటే ఆయన ఏ ఒక్క సిద్ధాంతానికో కట్టుబడిపోలేదు. అందుబాటులో ఉన్న ప్రతి జ్ఞానాన్ని స్వీకరించి వాటన్నింటి సారాన్ని కలిపి ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే, ముందుగా అప్పటికే ఉన్న క్రమ, స్పంద వంటి తాత్విక మార్గాల్లో పూర్తి పట్టు సాధించారు. ఆ తర్వాత సెల్ఫ్ రికగ్నిషన్ లేదా ఆత్మ గుర్తింపు గురించి చెప్పే ప్రత్యభిజ్ఞ మార్గాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆయనకి ఫైనల్ బ్రేక్ త్రూ, ఆ పూర్తి జ్ఞానోదయం ఎలా వచ్చిందో తెలుసా? ఒక తీవ్రమైన, చాలా వివాదాస్పదమైన కౌల లైంగిక కర్మ ద్వారా. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మలుపు. ఈ అనుభవాలన్నింటినీ రంగరించి ఆయన సృష్టించిన ఆ మహత్తరమైన సిద్ధాంతమే త్రిక. ఒకవైపు తీవ్రమైన ఆచారాలు, మరోవైపు ఉన్నతమైన తత్వాలు. ఈ రెండింటినీ కలిపి ఒక అందమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందించింది ఈ త్రిక. ఇది
తంత్రం యొక్క అత్యున్నత సంశ్లేషణ. ఆయన దీన్ని ఎలా సాధించారంటే ఒక్కసారి చూడండి. కౌల సంప్రదాయం నుంచి శరీరమే సాధనం అనే సూత్రాన్ని తీసుకున్నారు. క్రమ నుంచి దశల వారీగా ఎదగడం అనే కుండలిని మార్గాన్ని తీసుకున్నారు. స్పంద నుంచి విశ్వమంతా ఒక కంపనమే అని ఆలోచన తీసుకున్నారు. ఇక చివరిగా ప్రత్యభిజ్ఞ నుంచి ఆత్మ గుర్తింపు అనే అత్యున్నత మార్గాన్ని తీసుకున్నారు. ఇలా శరీరం, శక్తి, కంపనం, ఆత్మగుర్తింపు ఈ నాలుగింటినీ కలిపి ఒకే ఒక్క సమగ్ర వ్యవస్థగా మార్చారు. ఇందులో నిజంగా విప్లవాత్మకమైన విషయం ఏంటంటే ఈ మార్గం అందరికోసం. మీరు సంసారులా, సన్యాసులా పర్వాలేదు, ఏ కులం, ఏ మతం సంబంధం లేదు, ఆడ మగ అనే తేడా అస్సలు లేదు. మహిళలకు పూర్తి సమాన స్థానం ఇచ్చారు. అంతేకాదు, జ్ఞానోదయం కోసం అందాన్ని, సంగీతాన్ని, చివరికి లైంగికతను, ఇలా అన్ని ఇంద్రియాలను వాడుకోవచ్చని చెప్పింది. ఇది ఆ రోజుల్లో ఎంత రాడికల్ ఆలోచనో కదా. సరే, ఇదంతా సిద్ధాంతం. మరి ఆచరణలో ఏంటి? త్రికలో ఉన్న గొప్పతనంనేంటంటే ఇది ప్రతి ఒక్కరి స్వభావానికి సరిపోయేలా 4 వేర్వేరు మార్గాలను అందిస్తుంది. వీటిని ఉపాయాలు అంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆణవోపాయం. దీన్నే శరీరం యొక్క మార్గమని కూడా అనొచ్చు. ఇక్కడ యోగా, పూజలు, మంత్రాలు, భక్తి ఇలాంటి బాహ్య ఆచారాల ద్వారా మన శరీరాన్ని ఒక సాధనంగా వాడుకుని జ్ఞానోదయం వైపు వెళతాం. రెండవది శాక్తోపాయం. ఇది ఏకాగ్రతా మార్గం. ఇక్కడ బయటి కర్మకాండల కన్నా మనస్సు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంతర్గత ధ్యానం ద్వారా మనస్సుని ఒకే చోట కేంద్రీకరించి సూక్ష్మ శరీరంలోని శక్తి కేంద్రాలను ఉత్తేజితం చేసి జ్ఞానాన్ని పొందుతారు. ఇక మూడోది శాంభవోపాయం. ఇది ఇంకా ఉన్నతమైన మార్గం. దీన్నే విలీనం యొక్క మార్గం అంటారు. అంటే ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన పని లేకుండా ప్రతి క్షణంలో, ప్రతి పనిలో ఈ విశ్వంతో, ఆ చైతన్యంతో ఏకమైపోవడం. మన చుట్టూ ఉన్న ప్రతి దానిలో ఆ దైవిక నృత్యాన్ని చూస్తూ అందులో కరిగిపోవడం. చివరిగా అన్నింటికన్నా అత్యున్నతమైనది అనుపాయం, అంటే మార్గం లేని మార్గం. ఇక్కడ చేయడానికేమీ లేదు, సాధించడానికి ఏమీ లేదు, వెళ్లడానికి ఎక్కడికీ లేదు. ఎందుకంటే మనం ఇప్పటికే ఆ గమ్యాన్ని చేరుకునే ఉన్నాం. మనం ఆ దైవిక చైతన్యమే అని గుర్తించడమే ఈ మార్గం. సో మొత్తం ఈ త్రికతత్వం యొక్క సారము ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: ప్రతి ఒక్కరూ పరిపూర్ణులే, కాని ఆ విషయాన్ని మర్చిపోయారు, అంతే. ఎంత సింపుల్ కాని ఎంత లోతైన మాట కదో. ఈ చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఇది త్రికతత్వంలోని కేంద్ర రహస్యాన్ని మన ముందుంచుతోంది. ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పటికే ఆ గమ్యస్థానంలోనే ఉంటే మరి ఈ దారులు, ఈ ప్రయాణాలు, ఈ సాధనలు, వీటన్నింటి ప్రయోజనమేమిటి? ఆలోచించండి.